తన పేరు ప్రణీత. వీరు తొండపి గ్రామం నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది, కానీ గర్భఫలం లేదని అనుకుంటుండగా వారి అమ్మ పెద్దమ్మ ఇక్కడ చాలామంది నమ్మకంతో ఇక్కడికి వస్తే తైలాభిషేకంలో పాల్గొంటే గర్భఫలం వస్తుందని చెప్పినప్పుడు తను ఇక్కడ ప్రార్థనకి రావడం జరిగింది. మొదటి ఒక నెల వచ్చారు, కానీ తర్వాత రాలేకపోయారు. కానీ తను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఫలం తినడం వల్ల దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. కన్సీవ్ అయిన తర్వాత 7వ నెల హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తనకి జాండీస్ ఉంది, అలానే బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది, అది కడుపులో ఉన్న బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకున్నారు, కానీ కుదరకపోవడంతో ఇంటికి వెళ్ళిన తర్వాత తను ప్రార్థన చేసుకుని పడుకుంటే దర్శనంలో దేవుడు అయ్యగారిని చూపించారు. వచ్చినప్పుడు అయ్యగారితో తను చెప్పడం జరిగింది, ఇలా ఇన్ఫెక్షన్ ఉంది, బాబుకి వచ్చే అవకాశం ఉందని చెప్తే దైవజనులు ఆ దర్శనంలో నీ కుమారుడికి ఎటువంటిది ఆపద రాదు, క్షేమంగా పుడతాడు, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదని ఆయన చెప్పడం జరిగింది. అలా జరిగితే తను సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకుంది. తన కాన్పుకి నర్సరావుపేట వెళ్తే ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ చెయ్యము, మీరు గుంటూరు వెళ్ళాలని చెప్పినప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి నార్మల్ డెలివరీ జరిగింది. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా తనకి ఇన్ఫెక్షన్ ఉండడంతో బాబుకి పాలు ఇవ్వకూడదని చెప్పారు, కానీ దేవుని కృప వలన ఆ బాబుకి ఒక ఇంజెక్షన్ చేయడం తర్వాత తన పాలు ఇవ్వడం జరిగింది. అలానే బాబుకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేయడానికి 6 వారాల తర్వాత రమ్మని చెప్పినప్పుడు 6 వారాలకి ఆ బిడ్డను తీసుకుని వారు హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు, ఆ బిడ్డకి తను ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడం జరిగింది. తను గర్భంతో ఉన్నప్పుడు తన ఇన్ఫెక్షన్ వచ్చింది, కుమారుడికి వస్తుందేమో అని భయపడింది, కానీ దేవుడిని కృపబట్టి ప్రార్థన ద్వారా అభిషేకం పొందడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఆ బిడ్డకి రాకుండా తను క్షేమంగా ఉన్నాడని, వివాహం జరిగిన 3 సంవత్సరాలకి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం వల్ల దేవుడు చక్కటి ఆరోగ్యమైన మగబిడ్డను దయచేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.